మన ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రేమతో నిండి ఉండాలని మనందరి కోరిక కదా. మన పిల్లలు సంతోషంగా ఎదగాలి, వాళ్లని చూస్తూ తల్లిదండ్రులుగా మనం ధైర్యంగా ఉండాలి. అయితే ఈ ప్రశాంతతను ఇంట్లో నిలబెట్టుకోవడం అనుకున్నంత తేలిక కాదు. అందుకే ఈరోజు ఆ ప్రయాణానికి అసలైన పునాదులు ఏంటో వాటి గురించి కాస్త మాట్లాడుకుందాం. కుటుంబ జీవితం అందమైనది, కాని అంతే సంక్లిష్టమైనది కూడా. ఈ మాట వినగానే మనలో చాలామందికి అవును కదా, ఇది నిజమే అనిపిస్తుంది కదండి. ఆ అందాన్ని ఆస్వాదిస్తూనే ఈ సంక్లిష్టతను నెట్టుకు రావడమే అసలైన ప్రయాణం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రతి ఇంట్లోనూ సంతోషం ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు కాస్త గందరగోళం, ఒత్తిడి కూడా ఉంటాయి. ఎదుగుదల, మార్పులు ఇవన్నీ చాలా మామూలు విషయాలు. అంటే ఇవేమీ వింత కాదు, అన్నీ మన జీవితంలో ఒక భాగమే. ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఈ రెండు రకాల అనుభవాలు మనకు ఎదురవుతాయి. ఒక పక్క పిల్లల ఎదుగుదల చూసి మనసు నిండిపోతుంది, ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. కాని అదే సమయంలో మరోపక్క విపరీతమైన అలసట, నేను సరిగ్గానే చేస్తున్నానా అన్న సందేహాలు, ఇలా రెండూ ఒకేసారి మనసులో మెదలడం చాలా చాలా సహజం. అయితే ఈ పైకి కనిపించే గందరగోళం వెనుక చాలామంది తల్లిదండ్రుల మనసుల్లో కొన్ని ప్రశ్నలు నిశ్శబ్దంగా మెదులుతూనే ఉంటాయి. అవి ఎవరితోనూ చెప్పుకోలేనివి. ఆ మథనమేంటో దాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామిప్పుడు. మన పిల్లలు ప్రవర్తించే తీరు చూసినప్పుడుగాని, లేదా ఇంట్లో పరిస్థితులు చూసినప్పుడుగాని మనలో చాలామందికి మనసులో తట్టే మొదటి ప్రశ్న, ఇది నార్మలేనా? ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని రోజంతా ఆలోచింపజేయడానికి. సరే, దాని తర్వాత వచ్చే మరో ప్రశ్న, అసలు నేను చేస్తున్నది కరెక్టేనా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతిసారీ ఈ భయం వస్తుంది. ఇది దాదాపు ప్రతి తల్లికీ తండ్రికీ ఎదురయ్యే అనుభవమే. కొన్నిసార్లు ఇంట్లో వాతావరణమంతా ఏదోలా బిగదీసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. అప్పుడు మనసులో మొదలవుతుంది, మా కుటుంబంలో ఎందుకింత టెన్షన్, మేం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చాలాసార్లు మన గతంలోనే దాగి ఉంటాయి తెలుసా. మనకు తెలియకుండానే మన చిన్నప్పుడు మనం చూసినవి, అనుభవించినవి ఈరోజు మనం మన పిల్లల్ని పెంచే విధానం మీద ప్రభావం చూపిస్తుంటాయి. బహుశా మనం దీన్ని చూడాల్సిన కోణం వేరే ఉందేమో. సరే, ఇప్పుడు మనం మన ఆలోచనా విధానాన్ని కొంచెం మారుద్దాం. పిల్లల ప్రవర్తనను ఒక ప్రాబ్లంలాగా చూడటం మానేసి, దాన్ని వాళ్లు మనతో చేస్తున్న ఒక సంభాషణగా చూస్తే ఎలా ఉంటుంది? అంటే వాళ్ల చేతలు, వాళ్ల ప్రవర్తన మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక భాష అని అర్థం చేసుకుంటే. ఉదాహరణకు, పిల్లలకు మన సపోర్ట్ అవసరమని చెప్పే కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయంటే, పదే పదే కోపంతో అరవడం, రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టకపోవడం, లేదా నలుగురిలో కలవడానికి బిడియపడటం, హఠాత్తుగా వాళ్ల ప్రవర్తనలో మార్పులు రావడం, స్కూల్కి వెళ్లను అని మొండికేయడం, లేదంటే చిన్న చిన్న విషయాలకే బాగా ఆందోళన పడటం, ఇలాంటివన్మాట. అయితే ఇక్కడే మనం ఆలోచించే విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి. ఈ ప్రవర్తనలున్నాయి కదా, అవే అసలైన సమస్య కాదు. అవి కేవలం సంకేతాలు. తమ లోపల ఉన్న బాధను, ఇబ్బందిని మనకు చెప్పలేక వాళ్ళు తమ ప్రవర్తన ద్వారా తెలియజేస్తున్నారు. అదొక భాష, మనం అర్థం చేసుకోవాల్సిన భాష. మరి ఆ భాషను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన పిల్లలతో మన బంధాన్ని ఎలా తిరిగి బలంగా మార్చుకోవాలి? ఆ దారిలో మేము మీకు ఎలా తోడుగా ఉండగలమో ఇప్పుడు చూద్దాం. ఇది మనల్ని, మన కుటుంబాల్ని తిరిగి కలుపుకునే ఒక మంచి మార్గం. మా విధానం చాలా సింపుల్గా, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మొదటి అడుగు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇంట్లో ఒక భద్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ఇక రెండవది, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడటం. ఆ తర్వాత ఈ ప్రవర్తనల వెనుక ఉన్న అసలైన కారణాలని, ఆ ప్యాటర్న్స్ని గుర్తించడం. చివరిగా, తల్లిదండ్రులుగా మీకొక క్లారిటీ ఇవ్వడం, సరైన పద్ధతుల్ని నేర్పించడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇల్లు ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది. పిల్లలకు మేము సేఫ్గా ఉన్నాం, మా మాట వినేవాళ్లున్నారు అనే నమ్మకం కలుగుతుంది. తల్లిదండ్రులుగా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుటుంబంలో అందరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మళ్లీ బలంగా తయారవుతుంది. ఆ ఇల్లే ఒక అందమైన బంధంగా మారుతుంది. మరి ఈ మంచి మార్పు వైపు మొదటి అడుగు వేయడానికి ఇదొక స్నేహపూర్వకమైన ఆహ్వానం. ఇది భయంతోనో బలవంతంతోనో కాదు, ఒక మంచి ఆశతో ముందుకు వేసే అడుగు.
మీకు ఎప్పుడైనా గందరగోళంగా లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదు. మనలాగే ఈ ప్రయాణంలో ఉన్నవాళ్లు ఎంతోమందున్నారు. ఈ ప్రయాణంలో మీకు దారి చూపించడానికి మేమున్నాం. ఎలా అంటే చాలా సున్నితంగా, ఆచరణలో పెట్టగలిగేలా, మరి ముఖ్యంగా జడ్జ్మెంట్స్ ఏవీ లేకుండా, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి కాదు, అర్థం చేసుకోవడానికి తోడుగా ఉంటాం. ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వివరాలతో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనసులు కలిసిన చోట, అర్థం చేసుకున్న చోట కుటుంబంలో ఎదుగుదల అందరిదీ అవుతుంది.